ఉంది. యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్న తర్వాత మన జీవితాల్లో జరిగే విషయాలు ఏంటి? యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకోవాలి, నూతన జన్మించాలి, తిరిగి జన్మించాలి, మారు మనసు పొందాలి అని చెప్పి పోయిన వారం నేను వాక్యం చెప్పాను. ఈ వారంలో మరి యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్న తర్వాత నూతన విశ్వాసి జీవితంలో ఏం జరుగుతుంది? అవి ఒక 5-6 చిన్న విషయాలు, పాయింట్లు మనం నేర్చుకొని మరి ఈరోజు ఆరాధన కంప్లీట్ చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు రాజా, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రములు. గత కాలమంతా కాచి కాపాడి నీ రెక్కల చాటున భద్రపరిచి మరొక పరిశుద్ధ దినము నాడు పరిశుద్ధులతో కలిసి పరిశుద్ధ దేవుని పరిశుద్ధ సన్నిధిలో వచ్చి ప్రభువా పరిశుద్ధ హృదయముతో నిన్ను మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. నీ వాక్యము చేత మమ్మల్ని కడగండి, శుభ్రం చేయండి. నీతిమంతుల గుంపులో ప్రభువా మీరు నిలబెట్టారు, కూర్చోబెట్టారు, మీకు వందనాలు. ఇదిగో ఈరోజు ప్రభువా నమ్మిన వారు విశ్వాసం ఉంచినప్పుడు మా జీవితాల్లో ఎలాంటి కార్యాలు జరుగుతాయో అవి నేర్చుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. చేరి వచ్చిన మా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుస మీరు జ్ఞాపకం చేసుకొని దీవించుమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించిన మనమంతా కూడా మొదట మనము నమ్మవలసిన విషయం ఏంటంటే మన పాపములు క్షమించబడ్డాయి, మన తప్పులను దేవుడు క్షమించాడు. అయితే క్షమించాడు, ఆ తర్వాత మనము ఎలా ముందుకు ఎదగాలి, లేక ఎలా ప్రభులో మనం ఎదగాలి అనే విషయాలను మనం నేర్చుకోబోతూ ఉన్నాం. చాలామంది డ్రైవింగ్ చేసే వాళ్ళు ఉన్నారు. స్కూటీ అయినా, మోటార్ సైకిల్ అయినా, కార్ అయినా మనం నడిపించేటప్పుడు క్లచ్ పట్టుకొని గేర్ వేసేటప్పుడు ఆ బండి ఏం అవుతుంది? ముందుకు జరుగుతూ ఉంటుంది. ముందుకు జరిగినప్పుడు మామూలుగా స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత రెండో గేర్ వేసినప్పుడు ఇంకా కొంచెం స్పీడ్గా స్టార్ట్ అవుతుంది. రోడ్డు విశాలంగా ఉన్నప్పుడు థర్డ్ గేరు, ఫోర్త్ గేరు, ఫిఫ్త్ గేరు కూడా వేసి కారు, స్కూటీ, బండ్లు మనం నడిపిస్తూ ఉంటాం. అది మనకందరికీ తెలుసు. ఒకేసారి 5వ గేరులోనో 4వ గేరులో మనం వేయలేము. మెల్లమెల్లగా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ ముందుకు సాగాలి. అది మనకు తెలుసు. అదే రీతిగా విశ్వాసములో ఉన్నవారు, నమ్ముకున్న తర్వాత విశ్వాసములు ఎదిగేవారు 5-6 పాయింట్లతో మనము ముందుకు ఎదగాలి. చాలామందికి తెలియని విషయం ఏంటంటే నూతనంగా విశ్వాసం వచ్చిన వారికి ఈ త్రిత్వం ఏంటి, ఈ సైతానుడు అనేటోడు ఏంటి, నేను లోకంలో ఉన్న వారితో ఎలా జీవించాలి, ఈ విషయాలు మనం నేర్చుకుంటున్నాం. మొదటిది, తండ్రితో మనకు జరిగే విషయాలు ఏంటి, తండ్రితో జరిగే సంబంధం, రిలేషన్షిప్ ఏంటి, తండ్రి ఎవరు, తండ్రితో విశ్వాసులకు ఏంటి సంబంధము అంటే, నంబర్ 1, దేవుని కృపలో మనం ప్రవేశిస్తాం. దేవుడు తండ్రి, కుమారుడు యేసుక్రీస్తు ప్రభు, పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన మనతో ఇప్పుడు సంఘాన్ని నడిపిస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు కావాలి, కుమారుడు కావాలి, తండ్రి అయిన దేవుడు కావాలి. ఈ ముగ్గురు దేవుళ్ళా అని చాలామందికి డౌట్ వస్తూ ఉంటుంది. మా హిందూ దేవతలలో కూడా మీరు కూడా ముగ్గురు దేవుళ్ళని నమ్ముతూ ఉంటారా అంటే కాదు, మన దేవుడు ఒక్కడే, కానీ త్రిత్వములో ఉన్న దేవుడు. వాళ్ళు కూడా అదే చెప్తూ ఉంటారు, మాకు కూడా ఒక్కడే దేవుడు, కానీ ఆయా వేల ఆకారాలలో ఉంటున్న వాటిని మేము పూజిస్తూ ఉంటాము అని చెప్పి వారు విగ్రహాలను ఈ రూపంలో వచ్చాడు, ఆ రూపంలో వచ్చాడని చెప్పి వాళ్ళు నమ్ముతూ ఉంటారు. అది వారి విశ్వాసం. కానీ విశ్వాసులైన మనము నమ్మిన తర్వాత తండ్రి మన జీవితంలో ఎలా ప్రవేశిస్తాడు,
ఆ ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం చూసినట్లయితే ఈరోజు కొంచెం నేను ఎక్కువగా రెఫరెన్స్ ఇవ్వాలనుకుంటున్నాను. రెఫరెన్స్ ఇవ్వకపోతే తండ్రి గురించి, కుమారుని గురించి, పరిశుద్ధాత్మని దేవుని గురించి మనకు అర్థం కాదు. 2:18 చూసినట్లయితే ఆయన ద్వారానే మనము ఉభయులం ఒక్క ఆత్మ యందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాం. ఆత్మ ద్వారా, యేసుక్రీస్తు ద్వారా తండ్రి యొద్దకు మనం చేరగలిగి ఉన్నాం. తండ్రి దగ్గరికి డైరెక్ట్గా రావాలి. మనల్ని నడిపించే నాయకుడు ఉంటాడేమో కానీ బ్రోకర్లము కాము మేము. ఏదైనా డీల్ చేయాలంటే లోకంలో బ్రోకర్ లేకపోతే చాలా కష్టం. బ్రోకర్ ఏం చేస్తాడంటే, ఫలాని చోట భూమి ఉంది, ఫలాని చోట ఒక కారు ఉంది, ఫలాని చోట ఒక వస్తువు ఉంది, దాన్ని కొనడానికి మీరు ఇష్టమైతే ఇదిగో అడ్రస్సు, నేను తీసుకువెళ్తాను అని చెప్పి బ్రోకర్ తీసుకువెళ్తూ ఉంటాడు. కానీ దేవుని సేవకులమైన పాస్టర్లమైన మేము బ్రోకర్లము కాము. మిమ్మల్ని డైరెక్ట్గా తండ్రి యొద్దకు పంపిస్తాము, లేకపోతే డైరెక్ట్గా దేవుని వాక్యాన్ని పరిచయం చేస్తూ ఉంటాం. మనము ఆత్మ ద్వారా తండ్రి సన్నిధిలో చేరగలుగుతూ ఉంటాం. ఏ తండ్రి? పరలోకపు తండ్రి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:12 ఆయన యందలి విశ్వాసము చేత ధైర్యమును, నిర్భరమైన ప్రవేశమును ఆయనను బట్టి మనము కలిగి ఉన్నాము. ఎవరిని బట్టి? తండ్రిని బట్టి కాదు, కుమారుని బట్టి, పరిశుద్ధాత్మ దేవుని బట్టి. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, ఇప్పుడు మనకు కుమారుడు లేడు. తండ్రి యొద్దకు వెళ్ళాలంటే విశ్వాసులమైన మనము దేవుని వాక్యము చేత ధైర్యము, నిర్భయము, ఏ భయము లేకుండా. చాలాసార్లు విశ్వాసులు ఏం చేస్తుంటారంటే, పాస్టర్ గారు మీరు మా కోసం ప్రార్థన చెయ్యండి, మా కోసం ప్రార్థన చెయ్యండి. ఈ మాట నాకైతే చాలా చిరాకు, కోపం. నా కోసం ప్రార్థన చెయ్యండి అని ఎవరైనా అడిగారంటే వాళ్ళు ఇంకా విశ్వాసుల్లో ఎదగలేదు. ఒక్కసారి నమ్ముకోక ముందు అవిశ్వాసులుగా ఉంటున్న వారు నా కోసం, మా తల్లిదండ్రుల కోసం, మా బంధువుల కోసం ప్రార్థన చెయ్యండి, లేకపోతే ఏదైనా వ్యాధి ఉన్నప్పుడో, ఏదైనా కష్టం ఉన్నప్పుడో ప్రార్థన చెయ్యొచ్చు, కానీ మా కోసం ప్రార్థన చేయండి, మీ ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అనే మాట ఎవరనాలి? నూతనంగా ఉన్నవారు అనకూడదు, పాతవారు అనకూడదు, క్రొత్త వారు. అప్పుడే పుష్పించిన చిన్న మొక్క, ఆ మొక్క లేక పువ్వు, ఆ వ్యక్తి అడగాలి ప్రార్థన చేయమని. నేను మీకోసం ఏ విషయంలో నేను సహాయపడగలనా? మీరు ఎక్కడైనా రిసెప్షన్లో మే ఐ హెల్ప్ యూ అని రాసి ఉంటుంది. నేను నీకు సహాయం చేయగలనా? నేను నీకు సహాయం చేస్తాను అనే మాట మనకు రాదు. నాకు సహాయం చేయండి అనే మాట మనం అనకూడదు. ఎందుకంటే దెర్ ఈజ్ నో మీడియేటర్ బిట్వీన్ గాడ్ అండ్ యూ. యూ కెన్ డైరెక్ట్ అప్రోచ్ హిమ్. హీ విల్ లిసన్ ఫ్రమ్ యువర్ ప్రాబ్లం. మీ మొరను ఆయన వింటాడు, కానీ మధ్యవర్తి మనకు అవసరము లేదు. మధ్యవర్తి అంటే తండ్రి దగ్గరికి చేరాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకుండి ఆయన నిర్భయంగా, ధైర్యంగా మనం తండ్రి యొద్దకు చేరగలము. ఓకే, ధైర్యంగా వెళ్ళాలి. ఏ మీడియేటర్ నాకు అవసరం లేదు, ఎవరి ప్రార్థన నాకు అవసరం లేదు. నేను నీకోసం ప్రార్థన చేస్తాను. నేను ఇలా ఉంటానే కానీ ఇలా ఉండేవాణ్ణి కాను అని చెప్పి మనము ధైర్యంగా ఉండాలి. గలతీయులకు రాసిన పత్రిక 4:5 కుమారునిగా దేవుని కుటుంబములో మనల్ని దత్తతగా తీసుకున్నాడు. మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమును లోబడిన వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమును లోబడిన వాడాయను. దత్తపుత్రులము, అడాప్ట్ చేసుకున్నాడు, నిన్ను పెంచుకున్నాడు, నిన్ను పెంచుకున్నాడు. కనుక మనము డైరెక్ట్గా పెంచుకున్న వారైనా పుట్టిన వారైనా తండ్రి యొద్దకు డైరెక్ట్గా పోతామా, లేకపోతే ఎవరి ద్వారానైనా పోతామా? కుమారులు, కుమార్తెలు డైరెక్ట్గా పోతాం. నా తండ్రి దగ్గరికి పోవడానికి ఎవరి పర్మిషన్ నాకు అవసరం లేదు, ఎవరితో నాకు రికమెండేషన్ అవసరం లేదు, ఎవరి ద్వారా కూడా నేను పోనవసరం లేదు. నేను డైరెక్ట్గా పోతాను, ఎందుకంటే ఆయన నన్ను దత్తత తీసుకున్నాడు. అసలు ఒరిజినల్ పిల్లలు ఎవరు? గట్టిగా చెప్పాలి. యూదులు.
ఒక విషయం చెప్తా, యూదులు ప్రపంచాన్ని గడగడలాడించిన వారు ఇప్పటికీ ఎప్పటికీ. ఎందుకంటే యూదులు వారి సొంత పిల్లలు. ఇప్పుడు నేను ఒక స్టోరీ విన్నాను, స్టోరీ కాదు, ఒక వ్యక్తి ద్వారా విన్నాను. అమెరికాలో, ఆస్ట్రేలియాలో, ఇంగ్లాండ్లో, అన్ని ప్రపంచ దేశాలలో, ఈవెన్ కొన్ని గల్ఫ్ దేశాల్లో కూడా హిందూ టెంపుల్స్ కడుతూ ఉన్నారు. వింటున్నారా? హిందూ టెంపుల్స్ కట్టుకుంటున్నారు. కానీ ఇజ్రాయెల్ దేశంలో ఏ హిందూ టెంపుల్ కట్టనియ్యరు. ఎందుకు? అర్థమవుతుందా నేను చెప్పేది? ప్రపంచంలో అమెరికాలో అయితే పెద్ద పెద్ద చర్చెస్ కంటే, మసీదుల కంటే పెద్ద పెద్ద హిందూ టెంపుల్స్ ఉన్నాయి. ఆస్ట్రేలియాలో ఉన్నాయి, నేను చూశాను. లండన్లో ఉన్నాయి. యూరప్ అంతటా అక్కడక్కడ ఉన్నాయి. మన వాళ్ళు పాపం వెళ్ళి వాళ్ళ పూజ వాళ్ళు చేసుకోవడం, వాళ్ళ టెంపుల్ వాళ్ళు కట్టుకుంటున్నారు. అమెరికా, ఒక ఇజ్రాయెల్ దేశంలో, చిన్న దేశంలో ఎలాంటి టెంపుల్స్కు కానీ మసీదులు కానీ వారికి అక్కడ కట్టడానికి పర్మిషన్ లేదు. ఎందుకు అని నెతన్యాహూకు అడిగితే ఆయన అంటాడు, మా దేవునికి మేము ప్రధాన స్థానం ఇస్తాము. ఇది మా దేశము, మా దేవుడు మమ్మల్ని కాపాడుతున్నాడు. మా దేశంలో విగ్రహారాధన కానీ వేరే మత సంబంధమైన టెంపుల్స్ కానీ కట్టడానికి మేము ఒప్పుకోము. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ మీరు చూడండి. ఎందుకంటున్నానంటే ఆ దేశము అంత స్ట్రాంగ్గా ఎందుకు ఎదిగింది? ఇప్పుడు నెల రోజుల నుంచి 17, 18, 19, ఈ రోజు నుంచి 19 రోజుల వరకు యుద్ధం ఆగలేదు. ఎవరికి భయపడతలేరు వాళ్ళు. ఎవరు? ఇశ్రాయేలు ఎవరికి భయపడతలేరు. మీరు అనుకోవచ్చు, ఇశ్రాయేలుకు అమెరికా తోడుంది కాబట్టి ఇశ్రాయేలుకి ఇంత ధైర్యము అనుకుంటున్నారా? చెప్పండి. ఇజ్రాయేలుకు అమెరికా, యుఎస్ఏ, ట్రంప్ తోడుగా ఉంది, సపోర్టుగా ఉంది కాబట్టి వీళ్ళు యుద్ధం చేస్తున్నారా? రాజుగారు, రాజుగారు చెప్పండి. కాదు కదా. వారికి తోడు ఉన్నాడంటే వీరికి తోడు లేకపోతే పైనుంచి దేవుడు బాంబేసాడేమని చెప్పి యుఎస్ఏ వాళ్ళు, ట్రంప్ వాళ్ళు భయపడి వీళ్ళకు సపోర్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ టార్గెట్లు కొన్ని దేశాలు ఉన్నాయి, నేను పేరు చెప్పకూడదు ఈ లైవ్లో. కనుక ఎక్కడ ప్రాబ్లం వస్తుందో అని చెప్పి చాలా దేశ నాయకులు భయపడుతున్నారు. కొంచెం పాజిస్తాను. కొంతమంది దేశ నాయకులు ఎక్కడ మనతో ఆయన ఉంటే చాలు, లోకంలో ఎవరు నాకు అవసరమో లేదు అని వాళ్ళు నమ్మేది వాళ్ళొక్కరే. కనుక వాళ్ళు నిజమైన పుత్రులు. మనమంతా లోకంలో ఉన్న విశ్వాసులంతా కూడా గట్టిగా చెప్పాలి, దత్తత పుత్రులం. మనల్ని దత్తత చేసుకున్నారు. అయితే వాళ్ళకెంత హక్కు ఉందో తండ్రి దగ్గరికి వెళ్ళడానికి, మనకు కూడా అంతే హక్కు ఉంది. అది విశ్వాసులకు మాత్రమే. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, డైరెక్ట్గా దేవుని దగ్గర చేరడానికి దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. అందరం బట్టి దేవునికి వందనాలు ప్రభువా. డైరెక్ట్గా మీరు నీతో మాట్లాడటానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు. తర్వాత అపొస్తల కార్యం 26:18 పాప క్షమాపణయు పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందునట్లు. స్వాస్థ్యము చెప్పండి. స్వాస్థ్యము నమ్మిన వారు స్వాస్థ్యము పొందునట్లుగా దేవుడు మనల్ని చేశాడు. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, నా పేరు మీద ఏమీ లేదు, ఒక ప్లాట్ కూడా లేదు, నేను చాలా బీదోన్ని, చాలా గరిబోళ్ళము అని మీరు అనుకోవచ్చు. కానీ మీకు స్వాస్థ్యము ఉంది. నమ్మరు చాలామంది. ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముకుంటే చాలు, ఈ లోకంలో మీకు ఏది లేకపోయినా పరలోకంలో మీకు ఏముంది?
స్వాస్థ్యము, హక్కు ఉంది. స్వాస్థ్యం అంటే భూమి కావచ్చు, పెద్ద పెద్ద ప్యాలెస్ కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, దేవుడు మీకు ఇస్తానంటున్నాడు. కనుక ఆ ప్రామిస్ని బట్టి దేవునికి మళ్ళీ చప్పట్లు కొట్టి దేవునికి వందనాలు చెల్లించండి. దేవా నీకు వందనాలు, నాకు ఇక్కడ ప్లాటు లేదు, 100 గజాలు లేదు, కానీ నా కోసము స్వాస్థ్యం ఇస్తున్నావు, అందుని బట్టి దేవునికి వందనాలని చెప్పి మీరు నమ్మాలి. మనము దేవుడు నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. మనం ఆయనను ఎన్నుకోలేదు. ఎక్కడో ఉంటున్న మనల్ని మన చుట్టూ వాక్యము పంపించి, సువార్తను పంపించి, రేడియో ద్వారానో, టీవీ ద్వారానో, యూట్యూబ్ ద్వారానో, నాలాంటి పాస్టర్ల ద్వారానో వాక్యము చెప్పించి ఒప్పించి ఆయన నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. మనం ఆయన ఎన్నుకోలే. నీ పేరు ఏమిటో తెలియదయ్యా, నీ పేరు ఏమిటో తెలియదయ్యా, నా పేరుతో నీవు పిలిచావయ్యా, నా పేరుతో నీవు పిలిచావయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా. ఆయన నిన్ను నన్ను పిలిచాడు, ఎన్నుకున్నాడు. మనం ఆయనని సెర్చ్ చేయలే, వెతకలే. మనం ఏదేదో ఎక్కడెక్కడో తిరుగుతూ ఉన్నాం, కానీ చివరికి ఆయన నిన్ను ఎన్నుకున్నాడు. అందరినీ కాదు, కొందరిని. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరినీ కాదు, కొందరిని. కనుక దేవునికి వందనాలు చెల్లించాలి. తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:4 ఎప్పుడు ఎన్నుకున్నాడు? ఈ భూమి పుట్టక మునుపు భూమి పుట్టింపక మునుపే, లోకపు పునాదులు వేయక మునుపే దేవుడు యేసే దేవుడు, ఆయన దేవుడు యేసే దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. నిన్ను నన్ను ఎన్నుకున్నాడు, ఆయన వెతికాడు. జగత్తు పునాది వేయబడక మునుపు దేవుడు నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. అయితే నువ్వు నేను మనము అంగీకరించామా? తన్ను ఎందరూ అంగీకరించినారో వారందరూ ఎవరి పిల్లలైతారు? దేవుని పిల్లలవుతూ ఉంటాం. దేవుని పిల్లలమే మనము, దేవుని కుమారులమే, కుమార్తెలమే. కనుక ఆయనను మనం అంగీకరించాం. మనకు స్వాస్థ్యం ఉంది, డైరెక్ట్గా వెళ్ళొచ్చు. మనం దత్తపుత్రులం. మనం ఒరిజినల్ కాకపోయినా, ఒరిజినల్ ఎవరని చెప్పాను? ఇశ్రాయేలు ఒరిజినలు. ఇప్పుడు వాళ్ళు ఇప్పటికీ నమ్మేది ఏంటంటే, అఫ్కోర్స్ కొంతమంది యూదులు ఇంకా నమ్మడం లేదు, కానీ చాలామంది నమ్ముతూ ఉన్నారు, దేవుని సన్నిధిలో ఎదుగుతూ ఉన్నారు. తర్వాత నమ్ముకున్న మనకు ఏం ఇవ్వబడుతుందని? దత్తపుత్రులకి వారసత్వం ఇవ్వబడుతుంది. వారసత్వం అంటే మన పౌరస్థితి ఎక్కడుంది? చాలామంది అమెరికా సిటిజన్షిప్ని, ఎన్ఆర్ఐని బట్టి, గ్రీన్ కార్డ్ని బట్టి వాళ్ళు చాలా గొప్పగా మాట్లాడుతూ ఉంటారు. ఈవెన్ నేను కూడా ఒక 30 సంవత్సరాల క్రితము మరి అమెరికా సిటిజన్షిప్ ఉంటే బాగుండేది. అమ్మగారు చేసింది, లేకపోతే నాకు పిల్లలకి ఎప్పుడో వచ్చేది. ఆమెకు ఈమెకు, కాకపోతే ఇక్కడ కనబడే వాళ్ళం కాదు. ఆమె చేసింది తప్పు, లేకపోతే మాకెప్పుడో వచ్చేసేది సిటిజన్షిప్. 2000లోనే వచ్చేసేది. ఉండమన్నారు, మీకు అందరిని, మీ పిల్లల్ని, ఫ్యామిలీని తీసుకొస్తాము అని చెప్పి నేను కొంచెం మెల్ట్ అంటే బెండ్ అయినా గీమె బెండ్ కాలే. ఎన్నోసార్లు చెప్తున్నా నేను ఈ విషయము. ఆమె ఒప్పుకోలే. మనం ఇండియాకి వెళ్దాము, మన దేశంలో సేవ ఉంది, ఎందుకు నువ్వు మెల్ట్ అయిపోతావు? వాళ్ళు ఏదో పొగిడితే నువ్వు ఎందుకు పడిపోతావు? ఒక ఆమె అయితే మీ ఆయన నేను హగ్ చేసుకోవచ్చా అని కూడా అడిగింది. ఆమె ఉందే, ఒక డాక్టర్. మీరేమనుకోకపోతే మీ ఆయన నేను హగ్ చేసుకుంటా, మీరు, ఆమెకు చాలా పెద్ద ప్యాలెస్ అప్పుడే. అలాంటి వారు డబ్బు ఇచ్చి మమ్మల్ని అక్కడే పాస్టర్గా ఉండమన్నారు, కానీ మరి ఆమె ఒప్పుకోలే. ఎందుకంటే పౌరస్థితి మాకు అమెరికాది వచ్చేదని ఒకలాంటి
సంతోషం. నా పరిస్థితి అప్పుడు 500 రూపాయలు 1000 రూపాయలు జీతం కూడా లేదు. 1000 రూపాయలు దొరకడం గొప్ప సంగతి నెలకు. కనుక దేవుని ప్రణాళిక వేరు. దేవుడు ఆమెతో మాట్లాడాడు, ఇండియాకి వెళ్దాము, మనం ఇండియాలోనే ఉందాము అనుకున్నాము. నా పిల్లలు ముగ్గురు చాలా పెద్ద పొజిషన్లో సంపాదించుకునే వారేమో, కానీ నా మనోళ్ళు ఇంకా ఏమైనా పుట్టబోయే వాళ్ళంతా కూడా నాశనమైపోయేవారు. కనుక అది ఆలోచన చేసి తర్వాత ప్రభువా, ఎన్ని తలచినా ఏది అడిగినా నీ చిత్తమే జరిగించాలి ప్రభువా. కనుక దేవుడు ఒక్కొక్కరి జీవితంలో ఏవేవో ఉన్నాయి. కనుక మన పౌరస్థితి ఇప్పుడు ఇక్కడ ఉందని మీరు మురిసిపోవద్దు, అమెరికాలో ఉందని మురిసిపోవద్దు. మన పౌరస్థితి పరలోకములో ఉన్నదని మనం నమ్మాలి. మనం ఎవరి వారసులము? దేవుని వారసులం, దేవుని బిడలం. దేవునితో మనము ఆయన పిల్లలైతే క్రీస్తుతో కూడా మహిమ పొందుతాము. మనం ఆయన పిల్లలైతే క్రీస్తు కూర్చున్న సింహాసనం ప్రక్కన మనకు ఒక సింహాసనం ఉందన్న సంగతి మీరు మర్చిపోకూడదు. మనకు కూడా ఒక సింహాసనం ఉంటుంది. ఆయనకి ఇవ్వబడిన మహిమ మనకు ఇవ్వబడుతుంది. ఆయన ఇవ్వబడిన సింహాసనం ప్రక్కన లేకపోతే మనం కూడా ఒక సింహాసనము దేవునితో మనము సమానంగా యేసుక్రీస్తు ప్రభుతో ఉండగలే భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించినాడు. ఎంత భాగ్యం అండి! ఇప్పుడు నేను చెప్పకూడదు, కానీ మనందరికి ఇస్తాడు. చప్పటి కొట్టండి. ప్రతి ఒక్కరికి ఆయన పక్కన ఒక అధికారము ఇచ్చాడు. అధికారం అంటే మనకు హక్కు, అధికారము, ఏమంటారు, పవర్. ఆ పవర్ దేవుడు మనకిచ్చాడు, ఇవ్వబోతూ ఉన్నాడు. నమ్మాలి. ఇయలే ఇప్పుడు ఇక్కడ ఉన్నాం దరిద్రంగా, కానీ మనకు ఉందనేది నమ్మకం ఉండాలి. ఇప్పుడు నీకు ఒక 5 సంవత్సరాల తర్వాత జ్యోతిష్కునిలాగా లేకపోతే ఒక పాస్టర్ లాగా భవిష్యత్ గురించి నేను చెప్తున్నానని మీరు అనుకోండి. ఒక 5-10 సంవత్సరాల తర్వాత తిమోతి గారు, ఒక 20 సంవత్సరాల తర్వాత మీరు చనిపోతే, వింటున్నారు తిమోతి గారు, 10-20 సంవత్సరాల తర్వాత మీరు చనిపోతే మీకు ఇలాంటి అధికారాలు ఇవ్వబడతాయని నేను ఇప్పుడు చెప్తుంటే ఈయన చెప్పిండు, ఇక నేను నమ్మాలి, నాకు ఇది జరుగుతుందట, ఈయన చెప్పేది నేను నమ్మాలి. అరే నా మాటలు కాదు సారు, మీకు బైబిల్లో ఉన్న జ్ఞానం మీకు అర్థం అంటే నిన్ను కాదు, బైబిల్లో ఉన్న మాటలు మీరు అర్థం చేసుకోకపోతే నేను అర్థం చేసి చెప్తూ ఉన్నా. మనకు చాలా పెద్ద పెద్ద పవర్స్ రాబోతూ ఉన్నాయి. ఆయనతో హక్కుదారులుగా ఉంటాం, వారసులుగా ఉంటాము. మనము ఆయనకు చెందినవన్నీ కూడా మనకు చెందుతాయన్న సంగతి జ్ఞాపకం చేస్తున్నాము. అప్పుడు తుచ్చమైనవి ఇవి. అందుకోసమే పౌలు ఏం చేస్తాడో తెలుసా? పెంట అని కాళ్ళతో తన్ని దానికోసం కనిపెడుతూ ఉన్నాడు. అబ్రహాం ఏం చేశాడు? పునాదులు గల పట్టణము కొరకై ఆయన ఎదురు చూశాడట. పునాదులు గల పట్టణము దేవుడిస్తాడు నాకని చెప్పి ఆయనను యేసు ప్రభుని చూడలేదు, పరిశుద్ధాత్మ దేవుని చూడలేదు, కానీ ఒక విశ్వాసం ఉంది. అందుకోసమే మనందరికంటే ఎక్కువ విశ్వాసం ఎవరికి ఉంది అంటే అబ్రహాముకే ఉంది. ఆయన విశ్వాసులకు ప్రెసిడెంట్ ఆర్ చైర్మన్ ఆర్ ప్రిన్సిపల్, ఆయన హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. ఈ విశ్వాసం అనే డిపార్ట్మెంట్కు ఆయన హెడ్. ఆయన నమ్మాడు. కానీ మనము విశ్వాసులం అంటే కొన్ని నమ్మడానికి మనకు మనసు ఒప్పుకోదు. కనుక ఇప్పుడు మనము నూతన సృష్టి అయి ఉంటూ ఉన్నాం. నూతన సృష్టి. ఇప్పుడు ప్రకటన గ్రంథంలో ఒక 21-22 అధ్యాయంలో ఏముందంటే, ఇదిగో నూతన సృష్టి, ఇదిగో క్రొత్త భూమి, క్రొత్త ఆకాశము అని ఉంది. దాని అర్థం ఏంది? ఎవరైనా చెప్తారా? 100 రూపాయలు ఇస్తా. 1 రూపాయి పోయి 100 రూపాయలు అయింది. ఇప్పుడు వినయ్ చెప్పొద్దు, పాస్టర్లు ఇద్దరు వెనక్కి కూర్చున్న వాళ్ళు చెప్పొద్దు, అమ్మగారు కూడా తెలిస్తే చెప్పొద్దు. ఇదిగో నూతన భూమి, నూతన ఆకాశము అని ఉంది బైబిల్లో 21-22 అధ్యాయంలో, 22 అధ్యాయంలో అనుకుంటా. దాని అర్థం ఏందమ్మా?
నూతన భూమి అంటే ఈ భూమిని మొత్తం కాల్చేసి బూడిద చేసేసి దీన్ని డిస్మిస్ చేసేసి కొత్త సృష్టిని సృష్టిస్తాడనుకుంటున్నారా మీరు? సరే అటుపోదాం, చెప్పండి. మీరు బైబిల్ విశ్వాసులు కదా. క్రొత్త భూమి క్రొత్త ఆకాశము అంటే అర్థమైంది, ఇదే భూమి ఉంటుంది, ఇదే ఆకాశం ఉంటుంది, కానీ దీన్ని మోడిఫై చేస్తాడు దేవుడు, దీన్ని క్లీన్ చేస్తాడు దేవుడు, దీన్ని శుభ్రపరిచి పవిత్రమైనదే ఉంచుతాడు. పవిత్రమైన భూమి మాత్రమే ఉంచుతాడు. పవిత్రమైన ఇప్పుడు ఆకాశం బాగాలే, ఆకాశం అంతా కూడా పొల్యూషన్తో నిండిపోయింది, భూమి అంతా కూడా పాపంతో కల్మషంతో నిండిపోయింది కనుక దీన్ని శుభ్రపరుస్తాడు. ఇందులో ఉంటున్న మలినాన్ని అంతటి కూడా తీసివేసి పవిత్రమైన భూమిని చేస్తాడు, శుద్ధమైన భూమిని చేస్తాడు. ఆ తర్వాత శుద్ధమైన ఆకాశం సృష్టిస్తాడే కానీ అదే రీతిగా మనము నూతన సృష్టి, నూతన స్వభావం కలిగి జీవించాలి. పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. ఎట్లా క్రొత్తవాయెను? పాతవంతా కూడా మనం చంపబడ్డాం. ఇప్పుడు మనకు ఇదే శరీరము ఒక 20 ఏళ్ళ 50 ఏళ్ల క్రితం ఉండే, ఇప్పుడు క్రొత్త శరీరము క్రొత్త స్వభావం క్రొత్తవిగా ఉన్నాయి. కానీ మనం నమ్మాలి, నూతన సృష్టి మనలో పాతవి గతించెను, నూతనంగా ఉన్న వాటిని మనం ధరించుకున్నాము. ఏదో మత్స్యములోనికి రావాలని పౌలు అంటాడు ఒక మాట. మత్స్యము అమర్త్యములోనికి వెళ్ళును. మత్స్యము అనేది చచ్చిపోయి అమర్త్యములోనికి మనం ప్రవేశిస్తాం కనుక అలాంటి జీవితంలో దేవుడు మనల్ని ప్రవేశింపజేస్తున్నందుకు దేవునికి వందనాలు. తర్వాత రెండవ మాట ఏంటంటే, నెంబర్ 1 తండ్రితో, నెంబర్ 2 కుమారునితో దేవునికి సంబంధించి జరిగేవి, కుమారుడైన దేవునికి సంబంధించిన జరిగేవి, ప్రభులైన వారిలోనికి చేర్చడం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:6 ఆయన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు ప్రియమైన కుమారులోనికి అంగీకరించబడినట్లు చేసెను. ఆయన కృపా మహిమ మహిమా మహిమా ఆ యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా ఆ యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా ఆ యేసుకే, మహిమా మహిమా మన యేసుకే. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మహిమ ప్రభావములు ఎవరికి చెందుతున్నాయి? దేవునికే చెందుతాయి. కానీ తర్వాత వింటున్నారా? ఇప్పుడు మనం పాడే పాటలన్నీ కూడా జాగ్రత్తగా వినండి, దయచేసి జాగ్రత్తగా వినండి. మహిమ ఘనత ప్రభావములు ఎవరికి చెల్లిస్తున్నాం? మనము దేవునికి. కానీ మనము కుమారుని ద్వారా, యేసుక్రీస్తు ద్వారా ఆ మహిమ ఘనత ప్రభావములు మనకు కూడా చెందబోతాయి అని నమ్మాలి. అర్థమైందా జనార్దన్ గారు? అర్థమైంది కదా? ఇప్పుడు మనము భూలోకంలో ఉంటూ ఆయనను మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ ఉన్నాం. కానీ రేపు మనము పరలోకములో యేసుక్రీస్తు ప్రభుతో ఉన్నప్పుడు ఆయనకు చెందిన మహిమలోనికి మనము ప్రవేశిస్తాము. అప్పుడు దేవునికి వందనాలు. ఆయన మహిమలో, ఆయన ఘనతలో, ఆయన ప్రభావములో నమ్మిన వారంతా కూడా ప్రవేశిస్తారన్న వాగ్దానము దేవుడు మనకిచ్చాడు. క్రీస్తుతో కూడా మనము పాతి పెట్టబడ్డాం, క్రీస్తుతో కూడా మనము తిరిగి లేపబడ్డాం. అంటే బాప్తిసం తీసుకున్నాం. బాప్తిసం తీసుకోకపోతే పరలోకం లేదా అంటే లేదు, ఖచ్చితంగా బాప్తిసం తీసుకోవాలి. చాలా కాలం నుంచి బాప్తిసం మన చర్చిలో ఇప్పుడు తీసుకోవడం లేదు. మరి ఒక బ్రదర్ ఇప్పుడు వీలైతే వచ్చే వారమో ఎప్పుడో తెలియదు కానీ బాప్తిసం తీసుకోవడానికి రెడీగా ఉన్నాడు. మేము ఇస్తాం. బాప్తిసం తీసుకోవాలి. బాప్తిసం తీసుకుంటే పాత జీవితము చచ్చిపోతుంది, క్రొత్త జీవితంలో ప్రవేశిస్తాము. కనుక ఆ ఒక్క బాప్తిసం ద్వారా, ఆ నీటి మూలముగా ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యంలో, దేవుని రాజ్యంలో వారు ప్రవేశించరు. క్రీస్తుతో కూడా మనం పాతి పెట్టబడినట్లయితే మనం ప్రభు సన్నిధిలో చేర్చబడతాము.
తర్వాత కొలసీలకు రాసిన పత్రిక 3:3, ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. తర్వాత యోహాను సువార్త 17:9, నేను లోకంలో ఉన్న వారందరి కొరకు నేను ప్రార్థన చేయడం లేదు. వింటున్నారా? యేసు ప్రభు ఈ లోకంలో ఉంటున్నప్పుడు యోహాను సువార్త 17 ఈ మాట అంటున్నాడు 9 నేను లోకం కొరకు నేను చావలేదు, లోకంలో ఉన్న వారి కోసం నేను ప్రార్థన చేయడం లేదు, నాకు మీరు అనుగ్రహించిన ఈ బిడ్డల కొరకే. దేవుడు యేసుక్రీస్తు ప్రభువుకు మనల్ని మాత్రమే స్వీకరించారు, కానీ లోకంలో ఉన్న వారందరూ కూడా రక్షణలో రాలేదు. ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఈ స్టేట్ ఫస్ట్నో గోల్డ్ ఏమంటారు దాన్ని, గోల్డ్ మెడలో లేకపోతే ఛాంపియన్నో చూసినప్పుడు ఎంతోమంది ఛాంపియన్ కావాలని, గోల్డ్ మెడలిస్టుగా పొందాలని మరి ఎంతో ప్రయాసపడుతూ ఉంటారు. ఒక్కరికి మాత్రమే దొరికినప్పుడు ఆయనకున్నంత ఆనందం, సంతోషం ఇంకెవరికైనా ఉంటుందా? అలా కనుక మనము ఆయన మనల్ని ప్రత్యేకంగా ఎంచుకొని ఆయన కోసము దేవుడు ప్రార్థన చేస్తాడు. యేసు ప్రభు మన కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనం ఎంత ధన్యులం. మనం పడిపోకుండా, త్రుటిల్లకుండా నిత్యత్వంలో ప్రవేశించడానికి దేవుడు మనల్ని మరి మన కోసం ప్రార్థన చేస్తున్నాడు. అయితే అప్పుడప్పుడు దేవుడు జాన్ 3:20 ప్రకటన 3:20, ఇదిగో నేను తలుపు తట్టుతూ ఉన్నాను, ఎవరు నా స్వరము విని తలుపు తెరుస్తారో నాతో ఆయన ఏం చేస్తాము? భోజనం చేస్తాము. తలుపు అంటే చెక్క తలుపో ఇనుప తలుపో కాదు, ఈ తలుపు తడుతూ ఉన్నాడు. ఎలా తడుతూ ఉన్నాడు? దేవుని వాక్యము ద్వారా, టీవీ ద్వారా, యూట్యూబ్ ద్వారా, పాస్టర్ ద్వారా ఏదో ఒక రకంగా వాక్యము మీకు అందించబడుతూ ఉంటే, ఇది నా కాదులేవే, ఇది మన 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 మంది కాదు అని చెప్పి తలుపు మూసేసుకుంటున్నారా? ఓకే, కొట్టి 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 వెళ్ళిపోతాడు. ఆయన స్వరము విని, పాపా, బాబు తలుపు తీయవా, నేను నీతో ఉంటాను, తలుపు తీయవా. ఇప్పుడు ఎందుకు నాక్ చేయాలి దేవుడు? యేసుక్రీస్తు ప్రభు ఈ తలుపు బద్దలు కొట్టలేడా దేవుడు? మరి ఎందుకు తలుపు వేసి ఒక దెబ్బ కొడితే రాదా? తలుపు వస్తుంది. కానీ అవకాశం నీకు ఇస్తూ ఉన్నాడు. నీకిష్టమైతేనే తలుపు తెరువు. నీకు ఇష్టం లేదనుకో, బలవంతంగా నీ గుండెలు పగలగొట్టో, నీ తలుపు పగలగొట్టో నీకు దేవుని వాక్యం చెప్పరు. అందుకోసం చాలామంది మరి కొంత మత నాయకులు, మత ఛాందస్తవాదులు ఏం చెప్తుంటారంటే, మతాన్ని దించడానికి, మతం మార్చడానికి వచ్చారు వీళ్ళని చెప్పి మమ్మల్ని ఒక ముద్ర ఇస్తూ ఉన్నారు క్రైస్తవ నాయకులకు. మతం మార్చడానికి మేము చెప్పినంత మాత్రాన యేసు ప్రభు మీ ఇంటికి రాడు. ఆయనే మిమ్మల్ని, ఆయన తలుపు కొడుతూ ఉన్నాడు. తలుపు స్వరం విని నువ్వు తీస్తావా, లాక్ చేసుకుంటావా, దట్ ఈజ్ అప్ టు యూ. మీ ఇష్టమే, కానీ మేము బలవంతంగా మతం రుద్దడానికో లేదు. ఎవరికి హక్కు లేదు. ఈ ప్రపంచంలో ఎవరు కూడా బలవంతంగా మతాలను మార్చలేరు. ఇష్టమైతేనే, నీకు నచ్చితేనే, నువ్వు నిజమని నమ్మితేనే తలుపు తీ, లేకపోతే క్లోజ్ యువర్ డోర్. అయితే ఎందుకు తలుపు కొడుతున్నాడంటే, నీకు జ్ఞానము సమాధానము ఇవ్వాలని. చాలామందికి యూనివర్సిటీలో, మంచి మంచి కాలేజీల్లో, మంచి మంచి స్కూల్స్లో పోవాలి, చదువుకోవాలి. ఈ కాలేజీ మంచిది కాదు, ఆ కాలేజీ మంచిది, ఈ యూనివర్సిటీ మంచిది, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ మంచిది అని లండనో అమెరికానో ఏవేవో వెతుకుతూ ఉంటారు. మా పాప కూడా అమెరికా పోయినప్పుడు, క్రిస్టల్ డాడీ ఇది చాలా క్రిస్టియన్ కాలేజీ, అంత స్వేచ్ఛ లేదు, నేను మార్చాలనుకుంటున్నాను, ఏదో ఒక పెద్ద యూనివర్సిటీకి పోదామనుకుంటున్నానంటే, లేదు బెట్టి, నువ్వు అక్కడే ఉండు, అదే యూనివర్సిటీలో ఉండు. క్రైస్తవ యూనివర్సిటీ అది. దేవుడు నీకు అక్కడ జ్ఞానం ఇస్తాడు, మంచిగా నువ్వు చదువుకో అని చెప్తే, లేకపోతే నేను సరే అన్నా మాట్లాడకపోయినా ఇంకో కాలేజీకి అప్లై చేసేదే, మళ్ళీ నాకు ఒక $10,000 ఖర్చు పెట్టేదే.
అంటే నేను ఎందుకంటున్నానంటే, తల్లిదండ్రులుగా మనము బిడల విషయంలో ఒక నిర్ణయం ఉంచుకోవాలి. దేవుడు నడిపిస్తాడు, దేవుడు చేస్తాడు, దేవుడు ఇస్తాడు. జ్ఞానము దేవుడు ఇచ్చేది, మనుషులు ఇచ్చేది కాదు. పెద్ద పెద్ద యూనివర్సిటీలో మీరు చదువుకున్నంత మాత్రాన రాదు. ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉన్నట్లయితే ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. జ్ఞానము కంటే మించినది ఇంకోటి ఉంది, సమాధానం. నీ మనసులలో, నెమ్మదిలో, ఇంట్లో, కుటుంబాల్లో, సంఘంలో నీకు సమాధానం కావాలి అంటే అది మనుషులు ఇచ్చేది, ఏ మార్కెట్లో దొరికేది కాదు. దేవుడు ఆ సమాధానం ఇవ్వాలని నువ్వు నమ్మాలి. దేవుడు నీ హృదయంలో సమాధానం ఇస్తాడన్న సంగతి నువ్వు నమ్మితే, అంతేకాదు సమాధానం ఇచ్చిన తర్వాత, జ్ఞానం ఇచ్చిన తర్వాత, ఐశ్వర్యం ఇచ్చిన తర్వాత, మహిమ ఘనత ప్రభావములు ఇచ్చిన తర్వాత, ఓయ్ ఇట్రారా, ఓ సేవకుడా, ఓ దాసుడా, ఓ పనోడా ఇట్రారా అని దేవుడు నిన్ను పిలువాడట. ఏమని పిలుస్తాడు? స్నేహితులని పిలుస్తాడు. నిన్ను నన్ను స్నేహితులనిగా పిలుస్తాడు. అబ్రాహాముకు దేవుడు ఏమవుతాడు? లేక దేవునికి అబ్రాహాముకు సంబంధం ఏంటి? స్నేహితులు. స్నేహితుల దగ్గర దాపరికం ఉండదు. జరగబోయేటివి, జరిగినవి, జరగబోయేవన్నీ కూడా నీకు ఖచ్చితంగా చెప్తాడు. ఆయన స్నేహితులకు ఉండే భాగ్యం ఏంటంటే, జరగబోయే విషయాలన్నీ కూడా నీకు బయలుపరుస్తాడు. ఎలా బయలుపరుస్తాడో నన్ను అడగకండి, కానీ బయలుపరుస్తాడని మాత్రం నమ్మాలి. కనుక స్నేహితులుగా ఉంచుకోవడము, అది యేసుక్రీస్తు ప్రభుతో మనం స్నేహితులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. తర్వాత ఇక్కడ క్రీస్తుతో కూడా పరలోకంలో మనకు స్థానం ఇవ్వబడుతుంది. తర్వాత ఆశీర్వాదంతో దేవుడు మనల్ని మరి ఆశీర్వదించి బలపరుస్తూ ఉంటాడు. ఇక్కడ మూడవది పరిశుద్ధాత్మ దేవునికి సంబంధించిన జరిగేవి. నెంబర్ 1 ఏంది? తండ్రితో ఎలాంటి రిలేషన్షిప్ ఉండాలో దేవుడు మనకు నేర్పించాడు. నెంబర్ 2 యేసుక్రీస్తు ప్రభుతో ఎలాంటి రిలేషన్షిప్ ఉండాలో మనకు నేర్పించాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవునితో ఎలా సహవాసం చెయ్యాలో 2 వచనాలు చూపిస్తాను. ఇప్పుడు మనము నూతన జన్మ పొందినాము. నూతన జన్మ పొందాలి. ఒకడు నీటి మూలముగాను, ఒకడు ఆత్మ మూలంగాను. ఎప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో వస్తాడు అని మీరు నమ్ముతారు? బాప్తిసం తీసుకున్న తర్వాత, బాప్తిసం తీసుకొని బయటికి వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ అనే దేవుడు ఒక ముద్ర వేస్తాడు. హీఈస్ మై సన్, హీఈస్ మై డాటర్. ఒక ముద్ర వేసి ఆయన నీలో నివసించడానికి, సర్వసత్యములో నడిపించడానికి 100% ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆయన మాట విని నువ్వు మేల్కొని జీవించావో వెల్ అండ్ గుడ్. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పటికప్పుడు మన అంతరాత్మతో పోరాడుతూ ఉంటాడు. మన అంతరాత్మ అనబడిన మన ఆత్మతో పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు కూడా ఇది కాదు, ఓహో ఆగాగో, ఇది కాదు, ఇది అది కాదు అని చెప్పి మన అంతరాత్మతో ఎప్పుడు ఫైటింగ్ చేస్తూ ఉంటాడు. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. విన్నావా? ఇప్పుడే చెప్పా, వెల్ అండ్ గుడ్. వినకపోతే నాశనం అయిపోతూ ఉంటాం. కనుక పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మంచి మార్గం నడిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. తర్వాత మన స్థలం యొక్క మహిమ స్వతంత్రంతో దేవునితో మనం జీవిస్తూ ఉంటాము. తర్వాత పరిశుద్ధాత్మ చేత మనము అభిషేకించబడతాం. 1 యోహాను 2:27 అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక ఎవడును మీకు బోధింపనక్కర లేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే, మన జీవితంలో, మన హృదయంలో ఉంటే ఎవరు మనకు ఏది బోధించని అవసరము లేదు. అయ్యో నేను సహవాసం చెయ్యాలి, బోధ వినాలి, కానీ పెద్ద బోధకుడు, నంబర్ 1 బోధకుడు ఎవరు చెప్పండమ్మా? పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు ఆ పాస్టర్ గారు చెప్తారండి, అబ్బా చర్చికి పోవాలి, అక్కడ ఆరాధన ఉంటుంది, అక్కడ ప్రసంగం ఉంటుంది, అక్కడ ఆయన చెప్పే మాట, ప్రతి మాట అబ్బా అలాంటి నేను చూడలే. ఈ బీసీహెచ్కి పోతే ఏం దొరుకుతుంది? వస్తుంది అంత రెఫరెంట్ చెప్తుంటాడు, ఏదేదో కథలు చెప్తుంటాడు, అంత వేస్ట్. కనుక ఒక వ్యక్తినో ఒక సంస్థనో మనం పూజ చెయ్యకూడదు. పరిశుద్ధాత్మకు మనం లోబడాలి.
ఆయన ఖచ్చితంగా నీకు కావలసిన మంచి వాక్యము, మంచి మార్గములు నడిపించడానికి సర్వ విధాలుగా ప్రయత్నం చేస్తాడు. ఆయన మాట మనం నమ్మాలి, వినాలి. వినలేదో, వినకపోతే నష్టమే. కనుక మనం వినాలి. మనం ఆయన మాట విని ఆయన కోసము జీవించినట్లయితే, ఆయన మనల్ని నడిపిస్తాడని నమ్మినట్లయితే దేవుడు తప్పకుండా మంచి మార్గం నడిపిస్తాడు. నాలుగవది ఏంటంటే, నెంబర్ 1, నేను ఎక్కువ రెఫరెన్స్ చెప్పాను. నెంబర్ 1, దేవుడు మనతో ఎలాంటి సంబంధం లేకపోతే రిలేషన్షిప్ ఉంచుతాడు. నెంబర్ 2, కుమారుని ద్వారా మనం ఎలాంటి ఫలితాలు, ఎలాంటి సంబంధం కలిగి ఉంటాం. మూడవది, పరిశుద్ధాత్మని ద్వారా ఎలాంటి సంబంధం కలిగి ఎలా మనల్ని నడిపిస్తాడు అనేది నేర్పించాను. ఇప్పుడు నాలుగవది, పాపమునకు సంబంధించినవి. పాపము చేస్తూ ఉంటాం, అయితే దాని ద్వారా వచ్చే ఫలితం ఏందో దేవుని వాక్యం ద్వారా మనం వింటాం. నీ పాపము క్షమించబడినవని ఆమెతో చెప్పాను. దేవుడు, ఒక వ్యక్తి, మార్కు సువార్త 2వ అధ్యాయంలో ఒక వ్యక్తి మంచముతో దించబడ్డాడు. కుమారుడా, నీ పాపము క్షమించబడి ఉంది అని అంటాడు యేసు ప్రభు. అరే, ఆయన రోగం కోసం వస్తే నువ్వు కుమారుడా పాపం క్షమించబడి ఉన్నదని చెప్తావేంటి? ఒక స్త్రీ వచ్చి పాపంతో వాళ్ళందరూ రాళ్ళతో కొట్టి చంపేద్దామనుకుంటే, ఎవరైనా రాళ్ళతో కొట్టాలనుకుంటే మీలో ఎవరైనా పాపం చేయకపోతే మరి ఆ రాయి వేయండి అన్నప్పుడు ఎవరు రాయి వేయకుండా అందరూ రాళ్ళు పడేసి వెళ్ళిపోయారు. అప్పుడు ఆ స్త్రీతో అంటాడు, అమ్మా, ఎవరు నిన్ను శిక్షించలేదా? శిక్షించలేదయ్యా, ఎవరు కొట్టలే. నీ దగ్గరికి తీసుకొచ్చారు కానీ ఎవరు నన్ను రాళ్ళతో కొట్టలే. సో ఇప్పటి నుంచి నీవు పాపము చెయ్యకు. కుమారుడా, నీ పాపం క్షమించబడి ఉన్నది. కనుక మనము పాపము క్షమించబడ్డాయా అనేది చాలామందికి తెలియదు. 20 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు విశ్వాసంలో ఉన్నా కూడా మనం ఒకరినొకరు నిందిస్తూ ఉంటాము. ఏమని నిందిస్తాము? నీ పాపము, నువ్వు చేసిన పాపము. అసలు విశ్వాసం ఎక్కడుంది మనకిక్కడ? మనం దేవుని మీద నమ్మకం ఎక్కడ పెట్టినాము? మన పాపం క్షమించబడ్డాయన్న సత్యము మనకు తెలియకపోతే, ఆ నిర్ధారణ మనకు రాకపోతే, ఆ యొక్క కన్ఫర్మేషన్ మనకు తెలుసుకోకపోతే, ఎందుకు మనం ఈ రీతిగా మాట్లాడుతూ ఉంటాము అంటే, విశ్వాసములో ఎదగనటువంటి వారికి అలాంటి మాటలు వస్తూ ఉంటాయి. నీ పాపంతో నాకు సంబంధం లేదు, నా పాపంతో నీకు సంబంధం లేదు. తీర్పు తీర్చువాడు దేవుడు. నాకు ఒక అవకాశం ఇవ్వండి, ప్రతివానికి తీర్పు తీర్చే వ్యక్తిని నేనే. కనుక మనం నమ్మాలి మన పాపము క్షమించబడ్డాయి అని. కానీ చాలామంది 90% ఈ చర్చిలో ఉన్న వారికి నా పాపం క్షమించబడ్డాయో లేదో వాళ్ళకే తెలియదు. ఇంకా పైగా వాళ్ళు నమ్మనప్పుడు అది ఒక విధం. కానీ ఇంకేం చెప్తుంటారంటే, నువ్వు నమ్మావా, నువ్వు నీ పాపం పోయిందా, నువ్వు నరకానికే పోతావు అని చెప్పి మనమే డెసిషన్ చేస్తూ ఉంటాం. పాపము క్షమించబడ్డాయనే నిర్ధారణ, లేకపోతే ఏమంటారు దాన్ని, కన్ఫర్మేషన్ మనకు లేకపోతే చాలా కష్టం. అంటే నువ్వు ఎవరిని అనుమానిస్తున్నట్టు? దేవుని అనుమానిస్తున్నట్టు. దేవుడు నీ పాపం క్షమించలేదు, ఇంకా కొన్ని పాపాలు పెట్టుకున్నాడు అనేది నువ్వు నమ్ముతున్నావు. దేవుడు ఏమంటున్నాడు? తూర్పుకు పడమరకు ఎంత దూరం ఉందో అంత దూరం నీ పాపాన్ని మూటగట్టి పడేశాను. ఎవడు ఈత కొట్టి దిగలేనంత భూమి, సముద్రము అడుగు భాగంలో నీ పాపం మూటగట్టి పడేశాను, ఎవరు దాన్ని తీయలేరు. నా వీపు వెనుక పెట్టుకున్నాను. వీపు వెనుక పెట్టుకున్నది మనం ఏం చేస్తామంటే, యేసుప్రభు వీపు వెనకపోయి, యేసుప్రభు మన పాపాలు మూటగడి పట్టేసిండు. మనం పోయి కొన్ని తీసుకొచ్చి, ప్రభువా నువ్వు వీపు మీద వెనక పెట్టుకుంటే నేను మళ్ళీ ఓపెన్ చేసి చూస్తున్నానని చెప్పి మనం చూస్తూ ఉంటాం. ఇదొకటి నేను చేశానని చెప్పి మనము మురిసిపోతూ ఉంటాం. పాపంలో జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. దేవుడు క్షమించిన తర్వాత, దేవుడు మర్చిపోయిన తర్వాత మనకు మాత్రం క్షమాపణ లేదు. మనం ఎవరిని క్షమించము. చెప్పండి, క్షమాపణ మంచిదా, ప్రేమ మంచిదా? రెండు మంచియే.
కానీ ఏది ముఖ్యం? ఏది నెంబర్ 1 స్థానంలో రావాలి? క్షమాపణ, క్షమించడం. నీవు క్షమించినట్లయితే నీ పాపములు క్షమించబడతాయి. నువ్వు క్షమించకపోతే క్షమించలేనటువంటి శిక్ష నీకు ఉంటుంది. సో నెంబర్ 2 ఏంటంటే నిర్దోషిగా తీర్చబడడం. రోమీయులకు రాసిన పత్రిక 5:1 కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి దేవునితో సమాధానం కలిగి ఉందము. విశ్వాసము వలన మన పాపము క్షమించబడ్డాయి. రాజుగారు నిలబడండి. నిర్దోషివా దోషివా నువ్వు? గట్టి చెప్పాలి. ఎందును బట్టి? దేవుడు నా పాపములు క్షమించాడు, నేను నిర్దోషిని అని 100% నమ్మాలి. ఎవరైనా ఏదైనా అన్నారనుకోండి, నీ మనసులో ఏమనుకోవాలి? కుక్కలు అట్నే మురుగుతూ ఉంటాయి, నాకు సంబంధం లేదు, నాకు దేవునితో సంబంధము. కోర్స్ కొన్నిసార్లు మన సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. కానీ నువ్వు ఎవరో ఏదో చెప్పేసరికి నీ యొక్క నాకు ఇంకా పాపంలో ఉన్నానని చెప్పి నువ్వు కుమిలిపోతూ ఉంటే నువ్వు ఎవరి మీద డౌట్ పడుతున్నట్టు? దేవుని మీద డౌట్ పడుతున్నట్టు. నీ పాపములు క్షమించబడలేదు అనే మాట నీ కలలో కూడా రాకూడదు. దయచేసి కూర్చోండి. థ్యాంక్ యూ. మనము నిర్దోషులము. నిర్దోషపు గుంపులో దేవుడు నన్ను నిలబెట్టాడు, కూర్చోబెట్టాడు. అందును బట్టి దేవునికి స్తోత్రములు. చివరిగా ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 9-10 నీవు రక్తమిచ్చి ప్రతి వంశంలోనూ మా దేవునికి వారికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి. మనము వెండి బంగారముల ద్వారా మనం కొనబడలేదు. వెండి బంగారం ద్వారా నీవు నేను కొనబడలేదు. కానీ ప్యూర్ రక్తముతో. ఎవరి రక్తము? యేసు రక్తము ద్వారా. యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. నిష్కలంకమైన రక్తము. ఆయన రక్తములో నేను ఈరోజు ఒక టెస్టుకు వెళ్ళాను. అందులో 153 టెస్టులు ఉన్నాయి. అవునా తల్లి? డయాగ్నోస్టిక్ పోయిన పొద్దున టెస్లాలో పోయి కొన్ని టెస్టులు చేయించుకున్నాను. నాకు కూడా వారం నుంచి మరి టైఫాయిడో మరి ఏందో జ్వరం వస్తూ ఉంది, తగ్గట్లేదు, బలహీనంగా ఉన్నా. కొన్ని టెస్టులు చేయించుకుంటే ఆ లిస్టు చూస్తే 153 రకాలైన టెస్టులు ఉన్నాయి ఆయన దగ్గర. ఏదో ఒక వ్యాధి మనకి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఏదో ఒక దాంట్లో మనం ఫెయిల్ అయినా మన రక్తము టెస్ట్ చేస్తే 153 రకాలైన టెస్టులు చేస్తే కనీసం ఒక 20 దాంట్లోనన్నా మనకు కలంకంగా ఉంటుంది. మన రక్తంలో ఏముంటుంది? కలంకం ఉంటుంది. కానీ మన రక్తములో, యేసు రక్తములో, నిష్కలంకమైన రక్తములో నిన్ను ముంచి నిన్ను పైకి తేర్చాడు. కనుక నీవు కూడా పవిత్రుడివే. ఈ దేహంతో కొన్నిసార్లు కొన్ని రోగంతో కొన్ని బలహీనతతో మనం ఉంటామేమో, కానీ దేవుని దృష్టిలో పవిత్రుడివే. ఒక స్టోరీ చెప్పి నేను ముగిస్తాను. ఒక ఆమెనట అమెరికా నుంచి యూరప్ నుంచి ఒక దేశం నుంచి నేను స్టోరీ చదివాను. ఆమె మరి ఒక దేశం వచ్చి సేవ చేస్తూ ఉంటే ఆమెను కొంతకాలమైన తర్వాత 4 రేప్ చేశారట. ఆమె కన్య అయి అలాగే నా కన్యత్వం దేవునికి ఇచ్చేయాలనుకొని సేవ చేస్తుంది. కొన్ని నెలల తర్వాత ఆమెను పట్టుకొని రాత్రిపూట 4 రేప్ చేశారట. అప్పుడు ఆమె ఏడ్చుకుంటూ హాస్పిటల్లో స్పృహ తప్పి, అయ్యో నేను చచ్చిపోవడం మంచిది, నేను బ్రతకడం మంచిది కాదు. ఎందుకమ్మా? నేను బ్రతికించాను కదా అని ఒక నర్సు, ఒక డాక్టరు ఆమెను బ్రతికిస్తే, అమ్మా నేను నా దేశం నుంచి, యూరోప్ నుంచి ఈ దేశానికి సేవ చేద్దామని చెప్పి ఒక నర్సుగాను లేక ఒక మిషనరీగా పనిచేస్తున్నప్పుడు దుండగులు నాకు 4 వచ్చి రేప్ చేశారు. నేను పాడైపోయాను. నా యొక్క పవిత్రత, నా యొక్క కన్యత్వము పోయింది. ఇక నేను బ్రతకలేను, చచ్చిపోతానని చెప్పి ఆత్మహత్య చేసుకుంటున్నానంటే, ఓ పిచ్చిదానా, నువ్వు శారీరకంగా కానీ మానసికంగా కానీ నువ్వు కన్యత్వం కలిగిన దానివే. నువ్వు మనస్ఫూర్తిగా ఆయనతో వాళ్ళతో నువ్వు మరి పాపం చేయలేదు కాబట్టి నువ్వు కన్యత్వం కలిగిన దానివే.
ఈ దేహంతో మనం దేవుని దగ్గరికి వెళ్ళం. ఈ దేహం ఇక్కడ వదిలిపెట్టవలసిందే. కానీ దేవుడు నిన్ను కన్యత్వంగానే చూస్తాడమ్మా. లేదు నీకు తెలియదు, ఒకరు కాదు ఇద్దరు కాదు 4 నన్ను రేపు చేశారు అంటే ఆమె నవ్వేమన్నదో తెలుసా? నీకు 4 రేపు చేశారు, కానీ నాకు 6 రేపు చేశారు. 6 రేపు చేశారు. 5వ వాడు, 3వ వాడు, 4వ వాడు రేపు చేస్తున్నప్పుడే నేను స్పృహ కోల్పోయి మరణించినట్టు అయిపోయాను. మళ్ళీ 2 చేశారని తర్వాత నాకు తెలిసింది. 6 చేసిన తర్వాత నేను బ్రతికి బట్ట కట్టి మళ్ళీ సేవ చేస్తున్నానమ్మా. కనుక నేను పరిశుద్ధురాలని నేను నమ్ముతాను. నువ్వు నమ్మవా? నీకు 4 అయితే నాకు 6. ఇదంతా నేను చెప్తుంటే కొన్నిసార్లు మీకు కొంచెం బాధ, ఒక రకమైన జోక్ అనిపించుకోవచ్చు. కానీ దేవుని దృష్టిలో మనము నిర్దోషులమే. దేవుని రక్తంలో మనం కడగబడినప్పుడు మనం పవిత్రులమే. ఈ దేహాన్ని, ఈ లోకంలో ఉన్నవారు ఏదైనా చేయొచ్చు. ఈ దేహాన్ని, ఈ లోకంలో ఉన్నవారు, దుష్ట శక్తులు, దుష్ట మనుషులు మనల్ని ఆగం చేయొచ్చు. కానీ దేవుని దృష్టిలో మన హృదయము, మన యొక్క ఆత్మ పవిత్రంగా ఉంటే చాలు అని జ్ఞాపకం చేస్తున్నాను. చివరిది సాతానుకు సంబంధించిన జరిగేవి. క్రీస్తు మనతో సాతాను రకరకాల, నేను ఒకసారి వాక్యం చెప్పాను. పరలోకంలో యేసుప్రభు దగ్గర కూర్చున్నప్పుడు ఒక్కొక్క వ్యక్తి వస్తూ ఉన్నప్పుడు, వీడు దుర్మార్గుడు, వీడు ఈ పని చేసిండు, వాడు ఆ పని చేసిండు అని చెప్పి సైతానుడు నింద మోపుతూ ఉన్నప్పుడు మన పక్షంగా విజ్ఞాపన చేసి ఉత్తరవాది లేకపోతే అడ్వకేట్ ఎవరు? మన తరపున అడ్వకేట్ ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఎలాంటి అవన్నీ కూడా కట్టుకథలు, అవన్నీ కూడా వీళ్ళు వేసిన నింద. ఈయన నా భక్తుడు, ఈమె నా భక్తురాలు, ఇతని తరపున నేను రక్తం కార్చాను, ఇతను నా బిడ్డ అని చెప్పి మన కోసం ఎవరు విజ్ఞాపన చేస్తారు? అడ్వకేట్ అనబడిన యేసుక్రీస్తు ప్రభు మరి ఇది చేస్తూ ఉంటాడు. కనుక అతి గొప్ప ఉత్తరవాది లేకపోతే అడ్వకేట్ మనకు ఉన్నందుకు దేవునికి వందనాలు, దేవునికి వందనాలు. తర్వాత మనము ఇప్పుడు అలాంటి స్థితిలో ఉన్నప్పుడు మనం ఏం చెయ్యాలి? విశ్వాసులు మనం ఏం చెయ్యాలి చెప్పాలా? ఏం చేయాలి? రాయబారులుగా ఉండాలి. ఏముండాలి? రాయబారులం. లేచి నిలబడండి. రాయబారులం మేము రాయబారులం. ఉందా పాట? లేదనుకుంటా. ఓకే, నో ప్రాబ్లం. రాయబారులం మేము రాయబారులం, క్రీస్తు యేసు కొరకు మనము రాయబారులం. అంబాసిడర్ ఆఫ్ క్రైస్ట్. మనమంతా ఇప్పుడు ఎవరు చెప్పండి? ఇన్ని చెప్పుకొచ్చాను. తండ్రి గురించి చెప్పాను, కుమారుని గురించి చెప్పాను, పరిశుద్ధాత్మని గురించి చెప్పాను, తర్వాత పాపముని గురించి చెప్పాను, తర్వాత సాతాను గురించి చెప్పాను. చివరికి మనము ఇతరులకు ఎలా ఉండాలి అని చెప్పాను? రాయబారులంగా ఉండాలి. రాయబారులం అంటే మనకు తెలిసిన, రాయబారులు అంటే అర్థమైంది మెసెంజర్, లేకపోతే ఇతరులకు సాక్ష్యం ఇచ్చేవారుగా ఉండాలి. ఇతరులకు మనము ఇట్టి గొప్ప దేవుడు నాకుండగా నేను ఆ సువార్తను నీకు చెప్పక ఉండలేను అని చెప్పి మనము రాయబారులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. రాయబారులుగా ఉండే వారంతా కూడా ధైర్యంగా దేవుని సన్నిధిలో రావాలి. రాయబారులం మనం ఇప్పుడు చాలామంది ఇక్కడ నిలబడిన వారంతా కూడా ఎవరు? రాయబారులం. మీరెవరైనా విశ్వాసులు అంటే విశ్వాసుల నుంచి ఇన్ని మెట్లెక్కాం మనము. చెప్పండి. విశ్వాసులే కాదు, ఇప్పుడు ప్రజెంట్ నమ్ముకున్న వారంతా కూడా, బాప్తిసం తీసుకొని బలలో పాలు పొందిన వారంతా కూడా మీరు గట్టిగా చెప్పాలి, రాయబారులం. రాయబారులంటే ఆయన తరపున నేను పని చేస్తాను. ఏం పని చేస్తాను? సువార్తను ప్రకటిస్తాను, నశించిన వారికి చెబుతాను, ప్రభు సన్నిధులు నడిపిస్తాను, వారి కోసం ప్రార్థన చేస్తాను. నా కోసం ప్రార్థన చేసుకోను, నేను ఇతరుల కొరకు ప్రార్థన చేస్తాను. నశించే వారి కోసము, ఆత్మల కొరకు నా వంతుగా డబ్బు సమయాన్ని కేటాయిస్తాను, ప్రభు సన్నిధిలో వారిని నడిపిస్తాను. ఇది రాయబారులు చేసే పని. కనుక రాయబారులు చేసే పని ఇంకోటి కూడా చెప్తాను. సమయానికి దేవుని మందిరానికి రావాలి, రెగ్యులర్గా రావాలి. నెలకొకసారి, సంవత్సరానికి ఒకసారి కాదు, రెగ్యులర్గా రావాలి. తర్వాత నెలకొక్కసారైనా మనము దేవుని సన్నిధిలో, నెలకొక్కసారైనా, 2 సార్లు 3 సార్లు అయినా చేయొచ్చు, కానీ నెలకొక్కసారైనా లేచి
నేను లేచి నేను రాయభారిని ప్రభువా అని చెప్పి మీరు ఏం చేయాలి? గట్టిగా ఆరాధన చేయాలి. మూడవది, తర్వాత దేవుడు నువ్వు రాయభారివి కనుక నీ ఆదాయంలో 10% కంపల్సరీ ఇవ్వాలి. కొంతమంది 3-4 ఇస్తారు, 4-5 ఇస్తారు, మిగతా వాళ్ళు ఇవ్వరు. ఎందుకో తెలియదు నాకు. నీ యొక్క కూలి దాంట్లో నువ్వు కూలి పని చేస్తున్నావా, మామూలు పని చేస్తున్నావా, ఖచ్చితంగా 10% ఇవ్వాలి. 4వది, మనము సాక్ష్యము చెప్పాలి. 4వది, మనము సాక్ష్యము చెప్పాలి. ఎవరికి సాక్ష్యం చెప్పాలి? విన్నోళ్ళ కాదు, నమ్మినోళ్ళ కాదు. మీ కొలీగ్స్, మీతో పనిచేస్తున్న వారు, మీ కనబడిన ముఖ్యంగా మీ బంధువుల, ఖచ్చితంగా వారికి వాక్యము చెప్పాలి, సాక్ష్యము చెప్పాలి. నువ్వు రాయభారివి గనుక, రాయభారులు ఖచ్చితంగా నోరు మూసుకొని ఉండలేరు. దేవుని తరపున మీకు జీతం ఎవరిస్తారు? BCH ఇస్తుందా? గవర్నమెంట్ ఇస్తుందా? లేకపోతే ఫలాని సంస్థ ఇస్తుందా? ఏ సంస్థ ఇవ్వదు. మీ జీతము దేవుడిస్తాడు. పెట్రోల్ పోసుకొని, కారు వేసుకొని ఊరూరు తిరిగి మీ తెలిసిన బంధువులతో చెప్పాలి. ఆ తర్వాత మీ ఇంటిలో చివరిది, మీ ఇంటిలో కనీసం 2 నెలలకో 3 నెలలకో ఒకసారైనా ప్రార్థన, పరిశుద్ధులను పిలిపించుకొని ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే మీరు రాయభారులు కనుక దేవుని తరపున పనిచేసే పని వాళ్ళు మీరు. ఆయన పొలంలో ఉన్నారు, ఆయన పొలము ఎండిపోతా ఉంది, పొలం ఎంతో ఎండిపోతా ఉంది, కానీ కోసే పనివారు కావాలి. ఆ పనివారే రాయభారులు. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. పైరును చూచెదమా. మన చుట్టూ ఉంటున్న వారంతా కూడా పైరులు. పంటను కోయుదమా, పైరును చూచెదమా. పంటను కోయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. కోతెంతో విస్తారమాయనే, కోసిటి పనివారు కొదువాయనే. కోతెంతో విస్తారమాయనే, కోసిటి పనివారు కొదువాయనే. యజమాని నిధులన్నీ నిలువాయనే, యజమాని నిధులన్నీ నిలువాయనే. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. దయగల ప్రభువా, మమ్మల్ని రాయభారులుగా ఎంచుకున్నారు, మీకు వందనాలు. ఈ పని దేవదూతలకు ఇవ్వబడలేదు. దేవుని ప్రభువా, నీ దూతలు పరలోకంలో మేము వెళ్తాము, మేము చేస్తామని చెప్పి కోటాను కోట్ల దూతలు ఉండగా వారికి ఈ భాగ్యం ఇవ్వలేదు, మాకిచ్చారు. మేము మీ రాయభారులో మీ తరపున మేము ప్రకటించే బిడ్డలుగా మీరు మాకిచ్చారు, మీకు వందనాలు. నమ్మకంగా ఈ రోజుల్లో నీ ఆత్మలను ప్రభువా, నశించిన ఆత్మలను మేము నీ సన్నిధిలో నడిపించడానికి నీ వాక్యం చేత మమ్మల్ని నింపి బలపరిచి నీ కొరకు సాక్షులుగా జీవించగలిగే భాగ్యం మాకు దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.